బైబిల్ గ్రంథంలో మంచి స్నేహితుల గురించి మనం వెతికినట్లయితే బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. దేవుని నామానికి స్తోత్రం. ఇది డీప్ రూటెడ్ బాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్, చాలా లోతుగా వెళ్ళిపోయినటువంటి ఈ ఫ్రెండ్షిప్ చాలా సంవత్సరాలుగా ఉన్నది ప్రియులారా. వారి స్నేహాన్ని ది బెస్ట్ అండ్ నోబెలెస్ట్ ఆ విధంగా చెప్పుకోవచ్చు. అది ప్రత్యేకమైన స్నేహము, అది విలువైన స్నేహము, విలువనిచ్చే స్నేహము. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా విలువైన స్నేహం గురించి మనం చెప్పుకోవాలన్నట్లయితే యోనాతాను దావీదు యొక్క స్నేహం గురించి మనం చెప్పుకోవచ్చు. వారిద్దరిలో కామన్ క్యారెక్టర్ ఏమిటంటే 4వ వచనం చదవమ్మా. మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదునకిచ్చెను. దేవుని నామానికి స్తోత్రం. యోనాతాను తనకున్నవన్నీ కూడా పనిముట్లు అన్నీ కూడా దావీదుకి ఇచ్చాడు. అది దేనికి గుర్తు అనగా ఫ్రెండ్షిప్, స్నేహానికి గుర్తు. మనము గ్రహించవలసింది ఇక్కడ ఏమిటంటే దావీదు ఒక సాధారణ వ్యక్తి, ఆర్డినరీ పర్సన్, సాధారణ వ్యక్తి. యోనాతాను రాజకుమారుడు, కాబోయే రాజు. యోనాతాను అంటే కిరీటము ధరించిన రాజు, గొప్ప రాజు, సౌలు యొక్క కుమారుడు. అయితే యోనాతాను దావీదుతో ఎలా అంటున్నాడు, స్నేహితుడా దావీదు, నేను మాట్లాడు ప్రతి మాట, నీతో మాట్లాడు ప్రతి మాట కూడా అంతరంగము నుండి వస్తూ ఉన్నది. ఈ మిలిటరీ యూనిఫామ్, ఈ కత్తి, ఈ డాలు, ఈ బాణములు, నా అంగీ, ఇవన్నీ నీకు సరిపోతాయి, అన్నీ నీకు సరిపోతాయి. నీవే రాజు అని చెవిలో చెప్పాడండి. ఎంత గొప్ప విషయం ఆలోచించండి. ఇవన్నీ కూడా నీకు ఇచ్చేస్తున్నాను. చెవులో ఏం చెప్పాడంటే యు ఆర్ ది కింగ్, నువ్వు రాజువు అని చెప్పాడు. అసలు రాజు ఎవరు? యోనాతాను రాజు అయితే యోనాతాను రాజరికం అంతా కూడా దావీదుకు అప్పగించి నీవే రాజువు. ఆయన మాట్లాడుతున్న మాటలు, ఈ మాటలు ఒక పాత స్నేహితుడితో మాట్లాడినట్లుగా చెప్పాడు. క్రొత్తవాడే దావీదు అయినప్పుడు కూడా నువ్వు నాకు ఎప్పటి నుంచో తెలుసు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు.